నమస్తే అండి. నేను మీ జనగల మధు, హైకోర్ట్ అడ్వకేట్. ఈరోజు ప్రెజెంట్ ఏదైతే ట్రెండింగ్‌లో ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం ప్రేక్షకుల అవగాహన కోసము మనం ఇప్పుడు కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. దాంట్లో ముఖ్యంగా ఫేక్ పోక్సో కేసులు. ఫేక్ పోక్సో కేసులు ఏంటివి? అంటే ఒక అమ్మాయి, అబ్బాయి లవ్ లవ్ చేసుకుంటారు ఇద్దరు. లవర్స్ అయి ఉంటారు. కొంతకాలం వాళ్ళ మధ్య ప్రేమాయణం నడుస్తా ఉంటది. ప్రేమాయణం నడిచిన తర్వాత వాళ్ళకు ఆ ప్రేమాయణం నడిచిన అమ్మాయి అమ్మాయి, అబ్బాయి మధ్యలో ప్రేమాయణం నడిచిన టైంలో వాళ్ళ ఏజ్ గుర్తుకు రాదు. సడెన్‌గా ఏమైతది అమ్మాయి గాని, అబ్బాయి గాని మోస్ట్‌లీ కేసులలో 90% ఆఫ్ ద కేసులలో ఏమైతుంది? అమ్మాయి మైనర్ అయితుంది. అబ్బాయి మేజర్ ఉన్నా గూడా అమ్మాయి మైనర్ అయితుంది. సో, దానివల్ల ఏమైతుంది అనంటే అది అమ్మాయి సైడ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలవడం గాని, ఇంట్లో వాళ్ళకి తెలిసిన యెడల దాన్ని ఇమ్మీడియేట్‌గా ఏదో విధంగా దాన్ని భగ్నం జేయాలనే కుట్రతోని అమ్మాయి సైడ్ వాళ్ళు ఎళ్లి దానికి సంబంధించిన ఒకరిద్దరు ఇంకా చెప్పుడు వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళకి సంబంధించి ఎళ్లి కేసు పెట్టడం. అది ఇమ్మీడియేట్‌గా అమ్మాయి మైనర్ అయినంత మాత్రాన ఎట్టి పరిస్థితిలో ఆ లవ్ అనేది వాళ్ళెక్కడ లేచిపోతారేమో అని ఒకటి. ఈ సోషల్ సిగ్మాస్ కొన్ని ఉంటాయి సమాజంలో. ఏంటి? క్యాస్ట్‌కి సంబంధించినయి కొన్ని. క్యాస్ట్ సంబంధించినయి అనంటే అబ్బాయి తక్కువ క్యాస్ట్ అవ్వడం గానీ, అమ్మాయి ఎక్కువ క్యాస్ట్ అవ్వడం గానీ, లేదంటే వైస్ వర్సా. ఏదైనా గూడా. లేదంటే దానికి సంబంధించిన కొన్ని ఆస్తుల పరంగా గూడా అబ్బాయి గానీ, అమ్మాయి గానీ ఎవరో ఒకరు రిచ్ అవ్వడం, మిగతా వారు పూర్ అవ్వడం, లేదంటే అబ్బాయి కొంత బాధ్యతల పట్ల కొద్దిగా నిర్లక్ష్యంగా ఉండడం. సో, ఇవన్నీ ఈ పారామీటర్స్‌లలో ఏదో ఒక రీజన్ వల్ల ఆ ప్రేమించుకున్న ఒక ప్రేమికుల దాంట్లోనే మైనరు అమ్మాయి గావడం వల్ల మా అమ్మాయికి సంబంధించిన తల్లి గానీ, తండ్రి గానీ, బ్రదర్ ఎవరో ఒకరు ఎళ్లి కేస్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ కేస్ ఫైల్ చేసిన తర్వాత బీయింగ్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏం జేయాలి? అంటే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి ఫస్ట్ ఇది వాళ్ళిద్దరి మధ్య నిజంగా అబ్బాయి, అమ్మాయిని ఇబ్బంది పెట్టారా లేదా? ఇందులో ముఖ్యంగా మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంది అనంటే పోక్సో అనగానే ఫస్ట్ పానిక్ అయిపోతారు. అది జరిగిందా? జరగలేదా? ఇంకొకటి రేప్ జరుగుతనే శిక్ష పడతది అనే ఒక అపోహలో ఉంటారు. కొన్ని నిజమైన పోక్సో కేసులు గూడా ఉన్నాయి. అంటే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం గానీ, లేదంటే ఇంట్లో సంబంధీకులే వాళ్ళ అమ్మాయిల సంబంధి సంబంధించిన వాళ్ళ యొక్క నగ్నంగా ఫోటోలు తీయడం గానీ, లేదంటే కొంతమంది చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు గూడా మనం జూస్తున్నాం. సరే అది డైలీ వారి ఈ సోషల్ మీడియా గానీ, లేకపోతే మిగతా ఏవైతే ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన అదంతా చక్కర కొడుతుంది. అది ఓకే. మనం అంత డీప్‌లో కాకుండా సబ్జెక్ట్‌లోకొస్తే ఒక ఎస్‌హెచ్‌ఓ స్టేషన్ హౌస్ ఆఫీసరు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ప్రాపర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అట్‌లీస్ట్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయాలి. అది అలా గాకుండా కంప్లెయింట్ ఇవ్వగానే అది నిజంగా దాంట్లో ఉందా? లేదా? తెలుసుకోకుండా ఫస్ట్ పోక్సో కింద బుక్ జేస్తారు కేసు. ఈ మధ్య మనకు చాలా కేసులు చూసిన వాట్లల్లో గూడా వరంగల్‌కి సంబంధించిన ఒక ఫేక్ పోక్సో కేసు ఇలాగనే దాన్ని ఇంప్లికేట్ జేసినప్పుడు అదే ఆ కేసు మనమే డీల్ జేయడం జరిగింది. దాంట్లో అబ్బాయిని ఏ విధంగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి, మహిళా సంఘాల వాళ్ళతో గూడా ఇది ఫేక్ కేసు మీరు దయచేసి వెనక్కి తీసుకోండి. ఇట్లాంటిది సమాజానికి మంచిది గాదు. అబ్బాయి యొక్క ఏదైతే రిమైనింగ్ పీరియడ్ ఉంటదో అంటే 23, 24 ఇయర్స్ అబ్బాయి ఉంటాడు. దాంట్లో మోస్ట్‌లీ జరిగేది ఏముంటది? ఆ అమ్మాయి 18, 17, 16 అట్లా ఉన్నప్పుడే గదా! పోక్సో అనేది అట్రాక్ట్ అయ్యేది. సో, మహిళా సంఘాల వాళ్ళు వెళ్లి గూడా అతను వాళ్ళ యొక్క అమ్మాయి సైడ్ యొక్క పేరెంట్‌ను బతిమిలాడడం జరిగి, అయినా గూడా అది వినకుండా వాళ్ళు అదే పట్టుదలతోని మాకు రేపు బాధితుల చట్టం ఉంది గదా! దాని కింద మాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఏదో డబ్బులొస్తాయనే ఆశతోని ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్పే ఉచిత సలహాల వల్ల ఆ అబ్బాయిని అలాగే అతని యొక్క రిమైనింగ్ కెరియర్‌ను దృష్టిలో పెట్టుకోకుండా అలాగే కొనసాగించడం వల్ల ఆ కేసు మనల్ని తీసుకొని అబ్బాయిని అది ఏ విధంగా అది ఫేక్ కేస్ అని నిరూపించి ఆ అబ్బాయి మీద కేసు లేకుండా అతను బయటపడడం జరిగింది. సో, ఇట్లాంటి ఫేక్ కేసులు ఏంటిది అనంటే ఫస్ట్ థింగ్ రేప్ జరిగితేనే పోక్సో కేసు అనేది కాదు. అమ్మాయిని ముట్టుకున్నా గానీ, వల్గర్ మెసేజ్‌లు చేయడం గానీ, లేదంటే ఇబ్బందికరంగా ఆమెను ఇబ్బంది పెట్టడం, ఏ విధంగానైనా ముట్టుకోవడం అనే గాకుండా, ఆమె యొక్క ఫోటోలు తీసినా, నగ్న వీడియోలు తీసినా, చిత్రాలు పిక్చర్స్ ఫోన్‌లలో తీసినా గూడా దానికి సంబంధించి ఈవెన్ ఈ మధ్య పోర్న్ సైట్స్ గూడా కొంత అదైతున్నాయి. చిన్న పిల్లల యొక్క పోర్న్ సైట్ చూడడం గూడా నేరమే.
దానికి గూడా దానికి సంబంధించిన చట్టాలు చాలా ఉన్నాయి. అది ఒకటి అయితే ఈ పోక్సో కేసులు అనేవి ఫస్ట్ పోక్సో బుక్ కాగానే దానికి పానిక్ కావాల్సిన అవసరం లేదు అని నేనంటా. ఎందుకు అనంటే ఫేక్ పోక్సో కేసులు చాలా ఉన్నాయి. దానికి ప్రాపర్ అడ్వకేట్‌ని పెట్టుకొని మీరు ఏ విధంగా అయితే దాన్ని డీల్ చేయగలుగుతాం అనే ఒక అవగాహన మంచి ఆలోచనతోని ముందుకెళ్ళి తప్పు జరిగినప్పుడు భయపడాల్సిన అవసరం లేదండి. తప్పు జరిగితే మాత్రం మిమ్మల్ని ఎవరు రక్షించడానికి ఏ అడ్వకేట్ కూడా మేబీ వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు. అంతవరకు తీసుకురాగలుగుతారు గానీ దీంట్లో నేను చెప్పుకోదలుచుకున్నది ఏంది అనంటే ప్రేక్షకులకు గానీ ఎవరికైనా కూడా అమ్మాయి సైడు అమ్మాయి సైడు అమ్మాయి యొక్క తల్లిదండ్రులు గానీ, బ్రదర్స్ గానీ, ఎవరైనా తోబుట్టువులు, ఎవరైనా అక్క చెల్లెలు గానీ ఒక్కటి ఆలోచించుకోవాల్సింది ఏంది అనంటే ఆ కేసు నిజమా? అబద్ధమా? ఒకటి నిజంగా అఘాయిత్యం జరిగితే కంపల్సరీగా కేసు బుక్ చేయాల్సిందే. అఘాయిత్యం జరగకుండా గూడా ఏదో వాళ్ళు ప్రేమించుకున్నారు గదా! వాళ్ళనిద్దరిని విడగొట్టేసి అమ్మాయికి ఏదో విధంగా పెళ్లి చేసేసి, అబ్బాయిని ఏదో విధంగా పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలాగా బిహేవ్ చేసి, ఎందుకంటే ప్రేమించుకోవడంలో ఇద్దరూ భాగ్యులే. ఏమన్నా ఉంటే వాళ్ళిద్దరికీ సమాన భాగ్యం వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. కానీ మీరు అమ్మాయి యొక్క ఫర్దర్‌గా ఆమె వేరే పెళ్లి చేసుకోవాలనుకున్నా గానీ, మీరు ఆమెకి వేరే పెళ్లి చేయాలనుకున్నా గూడా అది ఆమె యొక్క కెరియర్ ఎందుకంటే వచ్చేవాడు మళ్ళీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏంటో తెలీదు. వాళ్ళ యొక్క ఇన్‌లాస్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. ఒక్కసారి కేసుల పాలు చేసిన ఆమె యొక్క సోషల్ ఎలా ఉంటది సిగ్మా అనంటే ఆమె మీద ఒక స్టాంప్ ఏస్తారు. పలానోడిని ఈమె కోర్ట్‌కి ఇచ్చింది, పలానోడిని క్రిమినల్ కేసు పెట్టింది. సో, ఆమె యొక్క అమ్మాయి యొక్క పరువు గానీ అది తీయకుండా ఫస్ట్ నిజంగా అఘాయిత్యం జరిగితే ఓకే. వెల్ అండ్ గుడ్. వెళ్ళి ఖచ్చితంగా కంప్లెయింట్ ఫైల్ చేయాల్సిందే. దానికి సంబంధించిన అవతలోడికి శిక్ష పడాల్సిందే. కానీ ఇద్దరు లవర్స్ అయి ఉన్నటువంటి కేసులలో మాత్రం అదొకసారి ఆలోచించి, వెనక ముందు ఆలోచించి కేసు ఫైల్ చేసుకుంటే దానికి సంబంధించినది అమ్మాయి యొక్క జీవితాన్ని మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అని అమ్మాయి తరపు యొక్క తల్లిదండ్రులు గానీ, తోబుట్టువులు గానీ నేను చేసే ఒక మనవి. అలాంటి ఫేక్ కేసులు ఫైల్ అయినంత మాత్రాన అబ్బాయిలు భయపడిపోయి లక్షల రూపాయలు భూములు, జాగులు అమ్ముకొని మరీ అలాంటి కేసులలో ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అంత అవసరం లేదండి. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆ ఛార్జ్ షీట్ చూసినా లేకపోతే ఎస్‌హెచ్‌ఓ అంటే ఎళ్లి అతని యొక్క ఎస్ఐ గారు ఉంటారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు. ఒక లేడీ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళకి సంబంధించిన ఏది కూడా తప్పు చేయనప్పుడు వాళ్ళు ఎట్లాగూ తప్పుడు కేసులో బలం ఉండదు. అదొకటి. తప్పు చేయనప్పుడు ఏవో డబ్బులన్నీ వృధా ఖర్చు పెట్టుకొని అప్పుల పాలయ్యి, తర్వాత అవి తీర్చలేక స్టడీ ఖరాబ్ చేసుకుంటూ, కుటుంబంలో కూడా చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితులొస్తాయి. సో, ఈ ఫేక్ కేసులకు సంబంధించింది అబ్బాయిలు ఫేక్ కేస్ అయితే మాత్రం ధైర్యంగా ఉండండి. అమ్మాయిలు కూడా ఒకవేళ అన్యాయంగా మాత్రం అఘాయిత్యం జరిగిన యెడల క కంపల్సరీ మీరు కేసు ఫైల్ చేయాల్సిందే. దానికి సంబంధించింది కొట్లాడాల్సిందే. దీనికి సంబంధించిన ఇట్లాంటి ఫేక్ పోక్సో కేసులు గానీ, అబ్బాయి మీద అఘాయిత్యంగా అంటే అన్యాయంగా ఎలాంటి కేసులు బనాయించినా కూడా మీరు సలహాల సంప్రదింపుల కోసం మమ్మల్ని సంప్రదించొచ్చు. మీకు ముందు ఉన్న స్క్రీన్ నంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. థాంక్ యూ.